అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సులోచన గెస్ట్ హౌస్ కమ్ ఫామ్ హౌస్ అక్కడ ఏం నడుస్తుండేది మీ అందరికీ తెలుసు. నిన్న రాత్రి ఏపీ లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న అధికారులు ఆ గెస్ట్ హౌస్ కమ్ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు డబ్బును పట్టుకున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి. మద్యం స్కామ్కి సంబంధించి, అంటే అందరూ మద్యం స్కామ్ అంటున్నారు, కానీ నేను సారా స్కామ్ అంటాను. ఆ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి హైదరాబాదులో 6 డెన్నులు ఉండేవి అనేది మనం గతంలోనే విన్నాం. అంటే నానగ్రామ్గూడలో ఒక డెన్ను, నార్సింగ్లో ఒక డెన్ను, జూబ్లీ హిల్స్ 2 డెన్నులు, బంజారా హిల్స్లో ఒక డెన్ను, ఇలా మొత్తంగా ఒక 6 డెన్నులు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు అని. ఈ 6 డెన్నులకి హెడ్ ఈ సులోచన గెస్ట్ హౌస్. విజయవాడ నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ఫస్ట్ ఈ సులోచన గెస్ట్ హౌస్కే వచ్చాయట. హైదరాబాద్కు వచ్చిన డబ్బంతా కూడా ఇక్కడికే వచ్చేది. అంటే ఇది ఓఆర్ఆర్కు దగ్గరగా ఉంది, రంగారెడ్డి జిల్లా శంషాబాదు ఏరియా కిందకు వస్తుంది, కాచారం సమీపం అంటారు దాన్ని. ఆ కాచారం ఏరియాలోని ఈ సులోచన గెస్ట్ హౌస్కే డబ్బులన్నీ వస్తుండే. ఇక్కడి నుంచే మిగతా హైదరాబాద్ డెన్నులకి డబ్బులు డిస్పాచ్ అవుతుండే. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి, వివిధ వ్యక్తులకి, అంటే బంగారం కోసం, రియల్ ఎస్టేట్ కోసం, సినిమాల్లో పెట్టుబడి దానికోసం మిగతా అక్కడి నుంచి, ఆ డెన్ను నుంచి డబ్బులు వెళుతుండే. అంటే ఎవరికి ఎంత మొత్తం పోవాలో అంత మొత్తం పోతుండే. కానీ ముందుగా అయితే ఈ సులోచన గెస్ట్ హౌస్కి అట్టపెట్టె రూపంలో డబ్బులు వచ్చాయి. అంటే ముందుగా డబ్బులు వచ్చాయి, డబ్బులను అట్టపెట్టె రూపంలో భద్రపరిచేవాళ్ళంట. అంటే ఒక అట్టపెట్టికి ₹1 కోటి చొప్పున భద్రపరిచేవాళ్ళంట. ఒక అట్టపెట్టె ఈక్వల్ టు ₹1 కోటి. కానీ ఇక్కడ మాత్రం ఇవాళ దొరికింది మాత్రం 12 అట్టపెట్టెలు 11 కోట్లు దొరికాయి. అంటే కొంత డబ్బు తగ్గింది అట్టపెట్టెలో, దాన్ని అడ్జస్ట్ చేసినట్టున్నారు. ఇలా అట్టపెట్టె బట్టి డబ్బులు దాంట్లో పెట్టేసి అట్టపెట్టెలు తరలిస్తుండేవాళ్ళంట. ఇది ఈ గెస్ట్ హౌస్ తీగల బాలరెడ్డి, అంటే తీగల బ్రదర్స్ అంటారు, తీగల బాలరెడ్డికి సంబంధించింది. వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్. అంటే ఎదురుగా, కరెక్ట్గా ఈ గెస్ట్ హౌస్కి ఎదురుగా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. కొన్ని వేలాది మంది చదువుకుంటూ ఉంటారు. సహజంగా ఈ గెస్ట్ హౌస్ అక్కడ లెక్చరర్స్కి, అక్కడ పిల్లలకి ఎలో లేదు. అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే అక్కడ ఎవరికి ఎలో ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ కాలేజీ యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అక్కడ కేవలం కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే పరిమితం ఉంటుంది. అంటే తీగల కృష్ణారెడ్డి, తీగల బాలరెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, మరియు ఈ రాజీవ్ కసిరెడ్డి, చాణుక్య, వరుణ్ పురుషోత్తం, తర్వాత వినయ్. ఈ ఫామ్ హౌస్ మొత్తాన్ని లేదా గెస్ట్ హౌస్ మొత్తాన్ని వినయ్ అనేటువంటి ఒక వ్యక్తి చూస్తుండేవాడంట. ఈ వినయ్ సహకారంతోనే డబ్బు అక్కడ దాచాము అనేటువంటిది వరుణ్ పురుషోత్తం ఏపీ సిట్ అధికారులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు ఈ వరుణ్ పురుషోత్తం? ఈ వరుణ్ పురుషోత్తం హైదరాబాదులో మాదాపూర్ గచ్చిబౌలి సమీపంలో ఉన్నటువంటి ఒక కాఫీ షాప్లో కాఫీ బాయ్, కాఫీ సప్లై చేసే ఒక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ కసిరెడ్డితో ఉన్న పరిచయం మేరకు ఈ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించాడు. ఈ డబ్బులు కలెక్షన్ మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు. ఈ డబ్బులు కలెక్షన్ చేసి లిక్కర్ సప్లై సంస్థల నుంచి తీసుకొచ్చి తీగల బ్రదర్స్ చెప్పాడట. ఈ తీగల బ్రదర్స్ నుంచి చాణుక్య నుంచి రాజు కసిరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, లేదా బాలాజీ గోవిందప్ప, అక్కడే డబ్బులు పోతుండే. ఈ మొత్తం వ్యవహారాలు, లెక్కలు మొత్తం కూడా భారతీయ సిమెంట్స్, హైదరాబాద్లో ఉన్న భారతీయ సిమెంట్స్ ఆఫీసులో ఈ వ్యవహారాలన్నీ చెక్కబెడుతుండేవాళ్ళంట. అందుకనే మొన్న భారతీయ సిమెంట్స్ ఆఫీసులో మన సిట్ రైట్స్ చేసింది. మరి అక్కడ ఎలాంటి సమాచారాన్ని సేకరించిందో తెలియదు, కానీ బాలాజీ గోవిందప్ప చాంబర్ కానీ భారతీయ సిమెంట్స్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలు మొత్తం కూడా సోదా నిర్వహించింది. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది తీగల బ్రదర్స్ గురించి కూడా. ఈ తీగల బ్రదర్స్ వీళ్ళకి యూవి అనే ఒక డెస్టినరీ ఉందంట. నిజానికి డిస్టిలరీ ఏమీ లేదు. డిస్టిలరీ అంటే మందు సప్లై చేసే సంస్థ, మందు తయారు చేసి సప్లై చేసే సంస్థ. కాగితాల మీద వీళ్ళు డిస్టిలరీ పెట్టుకున్నారు.
నిజానికి లేదు. ఆ బోర్డు లేదు, ఆ కంపెనీ లేదు, లిక్కర్ తయారు చేయటం లేదు, లిక్కర్ సప్లై చేయటం లేదు. కానీ పేరుకు మాత్రం పేపర్ల మీద యూవీ డిస్టిలరీస్ అనే ఒక డిస్టిలరీ ఉంది. ఆ డిస్టిలరీ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సప్లై చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి 224,00,00,000 రూపాయల చెల్లింపులు ఈ సంస్థకి చేరినాయి. ఏది యూవీ డిస్టిలరీస్‌కి. అసలు ఈ యూవీ డిస్టిలరీస్ అనేది లేదు. బోర్డు లేదు, సంస్థ లేదు, మద్యం తయారు చేయటం లేదు, మద్యం సప్లై చేయటం లేదు. కానీ 224,00,00,000 రూపాయలు మాత్రం యూవీ డిస్టిలరీస్‌కి కేటాయింపులు జరిగిపోయినాయి. బిల్లులు కేటాయింపులు జరిగిపోయినాయి. మద్యాన్ని తయారు చేసి సప్లై చేసినట్టుగా లెక్కల్లో చూపించేసి ఇన్ని బాటిల్ సప్లై చేశారు కాబట్టి ఇన్ని బాటిల్‌కి 224,00,00,000 రూపాయలు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేశారు. మద్యం తయారు చేయకుండానే 224,00,00,000 రూపాయలు ఈ తీగల బ్రదర్స్‌కి డబ్బులు అందాయంటే ఈ తీగల బ్రదర్స్ మరి వీళ్ళకి ఎంత ఉపయోగపడ్డట్టు? వీళ్ళు 224,00,00,000 వీళ్ళు తీసుకున్నారంటే వీళ్ళకి ఎంత ఉపయోగపడ్డట్టు మరి? ఎన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి జరిగినట్టు లెక్క. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏపీ లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయల ముడుపులు మాత్రమే. ఇది సిట్ కనుక్కోగలిగిన లెక్క మాత్రమే. కానీ సిట్ కనుక్కోలేకపోయిన లెక్క, రేపు కనుక్కోలేవటానికి కూడా అవకాశం లేని లెక్క చాలా ఉంది. ఈ లెక్క దాదాపు 18,000 కోట్లకు పైనే ఉండొచ్చు ఒక అంచనా. నా అంచనా ఒక 21,000 కోట్లు అని ఒక ప్రాధాన్యంలో లెక్కేసుకున్నప్పుడు. ఇంత మేర ఉపయోగపడ్డారు కాబట్టి వాళ్ళకి 224 కోట్ల రూపాయలు చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి వీళ్ళకి అందాయంట. చూసారా ఎంత విచిత్రం? అయితే ఇప్పుడు సులోచన ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా కీలకంగా బయటకు వస్తూ ఉన్నాయి. అక్కడ విద్యార్థులకి లెక్చరర్స్కి అవకాశం లేకుండా వినయ్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టుకొని అక్కడ అట్టపెట్టెలు ఎప్పటికప్పుడు రావటం, లేదు డబ్బు రూపాయలు రావటం, అట్టపెట్టెలు సర్దటం, మళ్ళీ సర్దిన అట్టపెట్టెని ఇక్కడ నుంచి డెన్నులకు సప్లై చేయటం. ఆ డెన్నుల నుంచి ఏడిపోతాయి, బంగారంలో పెట్టుబడి కోసం కొన్ని డబ్బులు పోతాయి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం కొన్ని డబ్బులు పోతాయి, సినిమాల్లో పెట్టుబడుల కోసం కొన్ని డబ్బులు పోతాయి. ఈ లిక్కర్ డబ్బులతో 2 సినిమాలు తీశారు. రాజు కసిరెడ్డి ప్రొడ్యూసర్గా ఒక 2 సినిమాలు తీశారంట. స్పై అని నిఖిల్ హీరోగా నటించే సినిమా, సుమంత్ హీరోగా మరొక సినిమా. ఆ సినిమా పేరు కూడా ఏదో చెప్పారు, నాకు గుర్తు రావట్లే, అలా మొదలైందో ఏదో ఉంటుంది. మొత్తానికి ఒక 2 సినిమాలు ఈ లిక్కర్ డబ్బులతో తీశారంట. ఇక బంగారం అయితే బంగారు కడ్డీలు చేపించారట డబ్బులతోటి. మరి డబ్బులు ఫిజికల్గా ఉండకూడదు కదా, ఈ డబ్బును మార్చేయాలి. ఎప్పుడైతే సులోచన గెస్ట్ హౌస్కి వస్తుందో సులోచన గెస్ట్ హౌస్ నుంచి అట్టపెట్టు రూపంలో ఇక్కడ నుంచి ఎక్కడైతే డెన్నులు ఉన్నాయో ఆ డెన్నులకి వెళ్ళి డెన్ను నుంచి ఈ డబ్బుగా కనపడకూడదు. కొంత డబ్బులు విదేశాలకు పంపించాలి, దుబాయ్కి ఆఫ్రికాకి పంపించారట ఇన్వెస్ట్మెంట్స్ కోసం. సెల్ కంపెనీ ఏర్పాటు చేసి సెల్ కంపెనీ పేరుతోటి డబ్బులు పంపించేశారట. కొన్ని డబ్బులేమో మిథున్ రెడ్డి వాటా, విజయసాయి రెడ్డి వాటాలు పంపకం మళ్ళీ ఈ డబ్బుల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ 5 కోట్ల రూపాయలు డబ్బులు పడ్డట్టు. మహారాష్ట్ర సంబంధించిన బ్యాంకు, ముంబైలో ఉంటుంది దాని హెడ్ ఆఫీస్ అట, అక్కడ సంబంధించిన బ్యాంకు ఖాతాలో 5 కోట్ల రూపాయలు డబ్బులు పడ్డట్టు ఇప్పుడే సిట్ అధికారులు గుర్తించారు. అంటే మనీ ట్రయల్స్ జరిగాయి అని. అంటే ఎంత మేరకు గుర్తిస్తే అంత మేరకు లెక్కలు రాసుకుంటుంది సిట్టు. ఎందుకంటే ఇది దొరకకుండా, ఎవరికి అనుమానం రాకుండా, రేపొద్దున ఎంక్వైరీ చేసినా సరే ఎవరికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడి చేసిన స్కామ్. మరి అంత జాగ్రత్త పడి చేసిన స్కామ్లో ఎంత ఆధారాలు సంపాదించగలిగితే అంత గొప్ప. సహజంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులన్నీ పెట్టుకొని అకౌంట్స్లోకి డబ్బులు కొడితే అవినీతి అర్థమైంది కాబట్టి అకౌంట్స్లో డబ్బులు లేకుండా ఫోన్పేలు, గూగుల్ పేలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో, ఎందుకంటే డబ్బు అయితే ఎవడు పట్టుకోలేడు. ఇప్పుడు డబ్బు తీసుకుంటారు ముడుపుల రూపంలో, అంటే జనం నుంచి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ఆ డెస్టినీస్కి ఆ డబ్బులే ఇస్తారు, దాంట్లో మళ్ళీ కమిషన్ డబ్బు రూపంలో తీసుకుంటారు ఓపెన్గా క్యాష్. ఆ క్యాష్ని ఏం చేస్తారు, ఇట్లా అట్టపెట్టెలు పెడతారు. ఎన్నికల సమయంలో కొంత ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా మీకు ఎన్నికల కమిషన్ గరికిపాటి చెక్ పోస్ట్ దగ్గర, అంటే ఆంధ్ర బోర్డర్, ఆంధ్ర టు తెలంగాణ బోర్డర్ గరికిపాటి చెక్ పోస్ట్ దగ్గర 8 కోట్ల రూపాయలు పట్టుకుంది. అవి ఎక్కడి ఇది ఇక్కడ డబ్బులేనంట. ఇదే సులోచన గెస్ట్ హౌస్ నుంచి వచ్చాయంట, ఇప్పుడు తెలుస్తూ ఉంది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన పిఏ వ్యాన్లో 4 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఆ 4 కోట్లు కూడా ఇది ఇక్కడ డబ్బులేనంట. ఇప్పుడు ఆ లెక్కలని తెలుస్తుంది.
అక్కడ 8 కోట్లు, ఇక్కడ 4 కోట్లు, మొత్తం 12 కోట్లు. 12 కోట్లకు పైనే. ఇప్పటివరకు సిట్టు కోర్టు ఆదేశాలతోటి సీజ్ చేసిన డబ్బు 68 కోట్లు. ఇది ఫిజికల్ రూపంలో 11 కోట్లు కాక 68 కోట్లకి ఈ 11 కోట్ల అదనం. అంటే మొత్తం 79 కోట్ల రూపాయలు ఇప్పటి సీజ్ అయింది. ఆల్రెడీ ఎన్నికల సమయంలో ఒక 12 కోట్లకు పైగా ఎన్నికల కమిషన్ ఆ రోజుల్లో డబ్బుగా చేతిపట్టుకొని సీజ్ చేసింది. తర్వాత మిగతా డబ్బు యాడికి పోయింది అంటే సినిమాల రూపంలోకి, బంగారం రూపంలోకి, రియల్ ఎస్టేట్ రూపంలోకి మారిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి, బంగారంలోకి, సినిమాల్లోకి మారిపోయిన డబ్బు లేదు సెల్ కంపెనీ రూపంలోకి మారిపోయిన డబ్బును పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. సినిమా తీస్తారు, 20 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని లెక్కలు రాస్తారు. కానీ ఆ సినిమాకి ఖర్చు అయ్యేది 100 కోట్లు, కానీ లెక్కల్లో చూపించేది 20 కోట్లు. మిగతా బ్లాక్ మనీ మొత్తం వైట్ చేసి పడేస్తారు. ఆ సినిమాకి 100 కోట్లు ఖర్చు అయితే ఒక 120 కోట్లు కలెక్షన్ వస్తుంది. సినిమాకి 20 కోట్లు పెట్టాం, 120 కోట్లు లాభం వచ్చిందని రాసుకుంటారు. అవసరమైతే ఆ 120 కోట్లకి ట్యాక్స్ గవర్నమెంట్ కట్టేస్తారు. ఇప్పుడు ఎంత వైట్ అయింది చెప్పండి? 20 కోట్ల రూపాయలు లెక్క చూపించారు, కానీ ఖర్చు పెట్టింది 100 కోట్లు. అంటే 80 కోట్ల రూపాయలు బ్లాక్ డబ్బుని వైట్ చేసి పడేశారు. సినిమా కలెక్షన్ 120 కోట్లు చూపించుకున్నారు, ట్యాక్స్ కట్టారు, డబ్బులు దర్జాగా ఇక ఎంజాయ్ చేయొచ్చు. సినిమా కలెక్షన్ వచ్చింది, లాభం వచ్చింది సినిమాలో అని చెప్తారు. రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారు? ఒక ఫ్లాట్ కొంటారు, ఒక ₹1 కోటి ఫ్లాట్ అనుకోండి, 50 లక్షల రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో అంతకే చేయించుకుంటారు. మిగతా 50 అతనికి బ్లాక్ ఇచ్చేస్తారు. మళ్ళా ఈ 50 లక్షలకి మార్కెట్ వాల్యూకి కొన్న ఫ్లాట్ని 1.5 కోటికి, అంటే మార్కెట్ రేట్ ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది కదా, ₹1 కోటి వీళ్ళు కొన్నట్టు లెక్క, కానీ లెక్కలు చూపించేది 50 లక్షలకే కొన్నట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసులో. కానీ తర్వాత అది ₹1 కోటికి పైగా అమ్ముతారు, దాన్ని లాభంగా చూపించుకుంటారు. లాభంగా చూపించుకొని ఏం చేస్తారు? బ్లాక్ని వైట్ చేసుకుంటారు. ఇలా డబ్బు అంతా మారిపోయింది, ఈ బ్లాక్ అంతా వైట్ అయిపోయింది. అలా వైట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ డబ్బుని సిట్టు పట్టుకోలేదు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మనం దొరకం అని జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేశారు. కానీ దొరకని దాంట్లో కూడా దొరికించుకుంది సిట్టు. మనం ఇక్కడ అభినందించి తీరాలి. దొరకరు అనుకున్న స్కామ్ను కూడా దొరకబట్టింది మన సిట్టు. నిజానికి ఇది ఈడీ వల్ల, సిబిఐ వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే కేజ్రీవాల్కి వాళ్ళకి తెలవకనో, మరి కల్వకుంట్ల కవితకి తెలవకనో వాళ్ళ అకౌంట్ ద్వారానో, పాలసీ ద్వారానో తప్పులు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్త పడి స్కామ్ చేశారు. కేజ్రీవాల్ లాగా, కవితలాగా, లేదు తమిళనాడులో స్టాలిన్ లాగా, ఇంకొకరిలాగా చేయలే. చాలా తెలివిగా స్కామ్ చేశాడు. దొరకకుండా ఉండటం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కామ్ చేశాడు. కానీ అయినా దొరకబట్టుకుంది సిట్టు. నిన్నటిదాకా వైసీపీ నాయకులు ఏం చెప్పారు? అంత స్కామ్ అన్నారు, ఇంత స్కామ్ అన్నారు, ఆ కథ చెప్పారు, ఈ కథ చెప్పారు, పేపర్లో ఇంత రాశారు, అంత రాశారు. ఆ కార్తీక్ అనేవాడు రోజు ఒక కథ చెప్పాడు. ఏది డబ్బు ఎక్కడా? డబ్బు ఎక్కడా? మన సత్యరామకృష్ణారెడ్డి గారు అడిగి అడిగింది, డబ్బు ఎక్కడ? డబ్బు ₹1 చూపించండి అన్నారు. చూపించారుగా 11 కోట్లు. ఇప్పుడేం చెప్తారు సత్యరామకృష్ణారెడ్డి గారు? దొరికిపోయినట్టే కదా. ఇప్పుడు అసలు గత ఉంది. ఈ డబ్బు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అటు ఇటు మారుతుండేది అనేది కినక తెలిస్తే ఇప్పుడు యాక్చువల్గా వాసుదేవరెడ్డి అప్రూవల్గా మారుతాడని ఒకళ్ళు, మారడని ఒకళ్ళు. ఎందుకంటే ఈ అనుమానం ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం అప్రూవల్ పిటిషన్ వేశారు కోర్టులో. ఏదో టెక్నికల్ కారణాల వల్ల కోర్టు రిజెక్ట్ చేసింది ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటూ. ఈసారి ముందస్తు బెయిల్ మాత్రం వేశాడు, దాంతోపాటు వేయాల్సిన అప్రూవల్ పిటిషన్ వేయలేదు. కాబట్టి అప్రూవల్గా మారుతున్నాడా లేదా అన్న కాడ ఒక చిన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. అతను ఏమైనా బెదిరించారని. అతను కనుక అప్రూవల్గా మారిపోయాడంటే కథ ఫినిష్. జగన్మోహన్ రెడ్డి గారు ఇరకపోయినట్టు లెక్క. ఎందుకంటే వాసుదేవరెడ్డి రైల్వే శాఖలో ఐఆర్సిటీసీలో పనిచేసే ఒక అధికారి. అతన్ని డిప్యూటీషన్ మీద తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా పెట్టుకున్నారు. అప్పటి సీఎస్ చెప్పాడంట ఈ వాసుదేవరెడ్డిని ఇరిగేషన్ శాఖలో పెట్టుకుందామని. లేదు లేదు, వాసుదేవరెడ్డి మనకి చాలా కావాల్సినాడు, ఇక్కడ మనం బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా పెడదామన్నాడంట. అందరితో ఆగారు, అక్కడ కూడా ఆగలే. బెవరేషన్ కార్పొరేషన్ ఎండీతో పాటు ఈ లిక్కర్కి సంబంధించిన డెస్టినరీస్కి సంబంధించిన కమిషనర్గా కూడా ఆయన పెట్టారు. డెస్టినరీస్ కమిషనర్ ఆయనే, బెవరేషన్ కార్పొరేషన్ ఎండీ ఆయనే. ఇంతకీ ఆయనకి ఏమైనా వీటిలో అనుభవం ఉందా అంటే లేదు. ఏది రైల్వే శాఖలో పనిచేసే డిప్యూటేషన్ ఎంప్లాయీ. ఇక్కడ సీనియర్ ఐఏఎస్ని పెట్టుకోవాలి, కానీ ఇతను పెట్టుకున్నారు. ఇతని ద్వారానే కథ అంతా నడిపించారు. కాబట్టి ఇతను అప్రూవ్గా మారిపోయాడంటే కథ ఫినిష్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వైపు రంగం సిద్ధమైనట్టే లెక్క. సో ఏది ఏమైనా
వరుణ్ పురుషోత్తం పట్టించిన డబ్బు. ఈ వరుణ్ పురుషోత్తం ఇందాక చెప్పాను కదా, మాదాపూర్ గచ్చిబౌలి ఏరియాలో కాఫీ షాప్లో కాఫీ బాయ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజు కసిరెడ్డిని పట్టుకొని లిక్కర్ స్కామ్లోకి వచ్చాడు. డబ్బు కలెక్షన్ బాయ్గా అవతారం ఎత్తాడు. డబ్బు కలెక్షన్ చేసి తీగల బ్రదర్స్కి ఇవ్వటం ఇతని పని. ఇతను రీరా డిస్టిలరీకి సంబంధించిన ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఐసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఇతను దుబాయ్ పంపించేశారు. ఇతను దుబాయ్లోనే ఇన్నాళ్ళు ఉన్నాడు. అతనికి ఏదో వ్యక్తిగత పని ఉండి హైదరాబాద్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. రాగానే సిట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకోగానే నేను దొరికిపోయాను అనుకున్నాడు. ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. డబ్బు దొరికిపోయింది. ఎందుకంటే ఎన్నాళ్ళు దుబాయ్లో దాక్కుంటే అతనికి ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీని చూద్దాం అనుకున్నాడు. ఇక్కడ ఏదో పనులు ఉన్నాయి అనుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు, దొరికిపోయాడు, సాక్ష్యం చెప్పేశాడు, డబ్బును దొరకబెట్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చినట్టే లెక్క. థ్యాంక్ యూ.